ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కెరియర్ మొత్తంలో ఒక కలికితురాయి వంటి సంఘటన ఏదైనా ఉందంటే అది కుంభమేళా నిర్వహణ. కుంభమేళాను నిర్వహించిన తీరు, పకడ్బందీ అరేంజ్మెంట్లు, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు, కోట్లాది మంది ప్రజలు వచ్చినా కూడాను ఎలాంటి కష్టము జరగకుండా కార్యక్రమాలు జరగడము, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఆర్గనైజ్ చేయడం. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే యోగి ఆదిత్యనాథ్లోని ఒక కొత్త కోణాన్ని బయటకు తీసింది. 2025 జనవరిలో కుంభమేళా జరగవలసి ఉంటే 2022 నవంబర్లో మొట్టమొదటి సమావేశం జరిగింది. ఏర్పాట్లు కానీ, అరేంజ్మెంట్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ కానీ, ఆ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమేమి కావాలి, వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ప్లానింగ్ అంతా నవంబర్ 2022లో ప్రారంభమైంది. అంటే ఒకవైపు అయోధ్య, ఒకవైపు కాశీ పనులు జరుగుతున్నప్పటికీ కూడాను కుంభమేళ మీద దృష్టి పెట్టడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము. 7,000 కోట్లు ఖర్చు పెట్టిన తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చినటువంటి ఆదాయం అంతా కలిపితే 3 లక్షల కోట్లు. కాబట్టి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలన్నట్టయితే, విజయవంతం చేయాలంటే ఎంత దూరదృష్టితో ఆలోచించాలి, ఎంత ముందు నుంచి దానికి ప్రణాళికలు వేయాలి. ఇది ఈసారి జరిగిన కుంభమేళా నుంచి మనం నేర్చుకోవచ్చును.